లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన చేసిన ప్రసంగము నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఎల్లప్పుడూ ప్రార్థించు, ఆ విధంగా దేవుని యొక్క అనంతమైన జ్ఞానమునకు భాగస్థుడవుగా ఉంటావు. ఆయన సన్నిధిలో నీవు విధేయుడు అయినప్పుడు మాత్రమే ఆయన ఆలోచనలను నీలో పెట్టుటకు ఆయనకు అవకాశముండును. ఇవ్వబడిన వాక్యం మీద ఆధారపడిన ఒక క్రొత్త జ్ఞానమును ఆయన నీకు ఇస్తాడు. ఆ జ్ఞానమునకు విధేయుడు అయిండుటకైన కృప కొరకు నీవు ప్రార్థిస్తూ ఉండగా ఆయన పరిచర్యలో యేసు ఉపయోగించిన శక్తిని నీవు పొందుకుంటావు. దేవుని చిత్తమును ఎల్లప్పుడూ చేయుటకు ఇష్టపడువాడు ఎడతెగని సఖ్యతలో దేవునితో ఉంటాడు. ఆయన పరిపూర్ణ జ్ఞానము మరియు చిత్తమునకు సంపూర్ణ విధేయత అవసరమైనది. ఇది చేయుట ద్వారా మనుషుల సహాయము మరియు లోకపు వినోదాలు నీవు పోగొట్టుకొనవచ్చు. అయితే నీవు చురుగ్గా ఇతరులకు సహాయపడినప్పుడు నీవు అత్యున్నతమైన ఆనందాన్ని పొందుకుంటావు. నీవు నీ సహోదరునికి చురుగ్గా సహాయం చేయలేకపోయినప్పుడు ఒక నిజమైన విచారం నిన్ను కప్పును. అది నిన్ను పూర్తిగా నిస్సహాయునిగా పోగొట్టుకున్నవానిగా చేయును. ఇతరులను బలపరిచి వారిని సంతోషించువారిగా చేయునట్లు మన జీవితాలను మనం కట్టుకొనుచున్నామా? దేవుని సన్నిధిలోనికి మోషే ఒక్కడు మాత్రమే వచ్చుటకు పిలువబడినాడు. అతడు ఆయనకు చాలా సమీపంగా వచ్చాడు. తన ప్రజల జీవితాల్లో ప్రతి భాగములో సహాయం చేయుటకై మోషే దేవునికి చాలా సమీపంగా వచ్చాడు. మనుషులు తమ తప్పైన జీవిత తత్వములతో వారి జీవితాలను నాశనం చేసుకొనుచున్నప్పుడు దేవుడు తన జీవిత నిబంధనలను మోషేకి ఇవ్వగలిగాడు. అతడు వాటికి విధేయుడై వారికి బోధించునని దేవుడు ఎరిగి ఉన్నాడు. ధర్మశాస్త్రమును పొందుటకు అతడు దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నాడు. జీవజల నదులు నీ నుండి ప్రవహించినట్లు దేవుడు నీ హృదయం మీద ఆయన నిబంధనలను వ్రాసి నిన్ను ఆయన పక్షాన మాట్లాడువానిగా చేయును. ఆ విధమైన పరిచర్య కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొనుచున్నావా? మనం అవిధేయతకు అలవాటు పడినట్లయితే దేవుడు మన ద్వారా ఏమీ చేయలేడు. మోషే గొప్ప సమాధానంతో మరణించాడని నేను నమ్ముచున్నాను. తన ప్రజలను విమోచించుటకైనా అతని యవనకాలపు ఆశలు మహిమకరముగా నెరవేర్చబడినవి. బానిసత్వము నుండి విమోచింపబడి నిరీక్షణ గలవారై వాగ్దాన దేశం వైపు వెళ్ళుచున్న జనాంగం అంతా అతని ముందు ఉన్నది. అదంత గొప్ప విజయము. నిర్గమకాండము 24వ అధ్యాయం 7-8 వచనాలు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. ఆ విధంగా మోషే ప్రజలను దేవునితో నిబంధనలోనికి తెచ్చాడు. క్రీస్తు ద్వారా రానున్న పరిపూర్ణ సత్యమును గూర్చి ముందుగా తెలియజేయువాడుగా మోషే ఉన్నాడు. నీ జీవితమునకు కూడా గొప్ప అవకాశాలున్నాయి. వాక్యమునకు సంబంధించిన జ్ఞానముతో మరియు విధేయతతో నీ జీవితాన్ని వృద్ధి చేసుకో. సిలువ ముందు నిన్ను నీవు దీనునిగా చేయు జ్ఞానము నీకు అవసరమైనది. మోషే 25 లక్షల మంది ప్రజలకు సహాయపడి నడిపించగలిగాడు. నీ జ్ఞానము మరియు క్రీస్తులో నీ యొక్క పరిమాణమును బట్టి నీ సేవ ఫలము ఉండును. నీ మనస్సు మరియు శరీరము ఆయన పరిపూర్ణమైన చిత్తమునకు పరిపూర్ణ విధేయత చూపాలని దేవుడు కోరుచున్నాడు.